గాంధీ పేరు చెప్పుకొని కొందరు ఫేక్ గాంధీలు తిరుగుతున్నారని మాజీ గవర్నర్ విద్యా అంటారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల వల్ల దేశాభివృద్ధి జరగట్లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో వందే మాతరం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రోడ్లు ఎందుకు వేయలేకపోయిందని రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ జరుపుకుంటుంది. వందే మాత్రం 150 సంవత్సరాలు జరుపుకుంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 సంవత్సరాలు జరుపుకుంటారు. బిర్సా ముండా 150 సంవత్సరాలు జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజ్పేయి సెంటనరీ జరుపుకుంటున్నారు. అదేవిధంగా గురు తేగ్ బహదూర్ సింగ్ 350 సంవత్సరాలు జరుపుకుంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ ఇండియన్స్ ఈ ఒక ఇయర్. అన్ని సెంచురీస్ అండ్ సెంచురీ అండ్ హాఫ్ ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని ఒక వ్యక్తులు. బిర్సా ముండా బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారు. భగవాన్ బిర్సా ముండా అని పేరు వచ్చింది. మిషనరీస్ వ్యతిరేకంగా పోరాడాడు. తేగ్ బహదూర్ సింగ్ ఆ రోజు ముఘల్ రాజులు నడి రోడ్లో చంపేశారు, నడి వీధుల్లో పిల్లల్ని కూడా చంపేశారు. మన పిల్లల్ని కూడా. కానీ ధర్మం కోసం మన దేశంలో హిందుత్వాన్ని కాపాడడానికి సిక్కు ధారణ వేసి సిక్కుగా ఆ గురువు అనేటువంటి ప్రాణం త్యాగం చేశారు. కాబట్టి ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ ఇప్పుడు మోడర్న్ జనరేషన్ దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాజ్పేయి గారు ఈరోజు గుడ్ గవర్నెన్స్ డేగా మనం భావిస్తాం 25 నాడు. ఎందుకు గుడ్ గవర్నర్ గా భావిస్తుంటే అంతకుముందు కూడా ప్రభుత్వాలు ఉండే. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం ఉండే, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి. మనం ఎమర్జెన్సీ చూసినాం, అవి చూసినాం. కానీ వాజ్పేయి వచ్చిన తర్వాత నాకు గుర్తున్నది, దత్తాత్రేయ గారు అప్పుడే బహుశా 83 ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు. ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు అప్పట్లో ఏంటంటే టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంపీ లెటర్. కాబట్టి దేశభక్తికి సంబంధించినటువంటి వందే మాతర కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించి నాకు ఇందులో పాల్గొనే అవకాశాన్ని కలిగించినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి నాకు వారి మంత్రిత్వ శాఖలో మంత్రిగా ఉండేటువంటి అవకాశాన్ని వారు కల్పించినారు. అంతేకాకుండా నేను లా కాలేజీలో ఇక్కడ 1972లో లా కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు, తర్వాత అంతకు ముందు వాజ్పేయి గారు హైదరాబాద్ వస్తే మేమే విద్యార్థులందరం కలిసి అసలు గడ్డపారలతో మరి ఆ టెంట్లను నిర్మాణం చేయడంలో కానివ్వండి, అన్ని కార్యక్రమాలు మేమే చేశాం. కానీ డబ్బులు ఇచ్చి ఇంకెవరిని ఎంగేజ్ చేయలేదు. అటువంటి స్ఫూర్తి మాకుండేది. వాజ్పేయి గారు అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు వారితో సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం నాకు కలిగింది. దానికి నా జీవితంలో అంతకు మించిన ఆనందం కానీ అంతకు మించిన అవకాశం మరొకటి కాదనుకుంటాను. వాజ్పేయి గారు 72లో వారితో మరోసారి చూసిన తర్వాత 75లో